హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలస్యంగా బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. ఈ ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బడ్జెట్‌కు సంబంధించిన అంచనా 2,69,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది అంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఆ స్థాయిలో రాబడులుంటాయంటూ చెప్పింది. కానీ ఇప్పుడు తాజా రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయంలో భారీ లోటు కనపడుతోంది. భారీ లోటు గత ఏడాదితో పోలిస్తే గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రానికి ఉన్న ఆదాయంతో పోలిస్తే దాదాపు 200% పైగా ఆదాయంలో లోటు ఉన్నట్లుగా కాగ్ చెప్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్‌ని కాగ్ బయటపెట్టింది. బడ్జెట్ అంచనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ అంచనా మొత్తం 2,69,000 కోట్ల రూపాయలైతే ఇప్పటి వరకు ఈ నెల వరకు వచ్చిన ఆదాయం కేవలం 1,66,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. మరి ఇంకో 2 నెలలు మాత్రమే ఉంది. ఇంకో 3 నెలలు మాత్రమే ఉంది. ఈ 3 నెలల్లో మిగతా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అంటే డెఫినెట్‌గా ఉంది అని చెప్పే పరిస్థితి కనపడట్లేదు. ఆదాయ లోటు ఈ సంవత్సరం ఉండబోతుంది అనే విషయం అర్థమవుతుంది. బడ్జెట్ అంచనాలు దాదాపుగా తప్పు కాబోతున్నాయి. వీళ్ళు ప్రభుత్వం వేసిన అంచనా కంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయంలో లోటు ఉండబోతోంది అనేది కాగ్ వేస్తున్న అంచనా. కాగ్ చెప్తున్న దాని ప్రకారం జీఎస్టీ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ఎంత ఇన్కమ్ వస్తుంది అని అంచనా వేసిందంటే 52,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుందని అంచనా వేస్తే ఇప్పటివరకు వచ్చింది కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఆదాయ లోటు జీఎస్టీలో కనపడుతుంది. రిజిస్ట్రేషన్ల అంశానికి సంబంధించి 13,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే ఇప్పటివరకు వచ్చింది కేవలం 5,438 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక ఎక్సైజ్కు సంబంధించి వేసిన అంచనా 25,597 కోట్లు అయితే వచ్చిన ఆదాయం 13,154 కోట్లు మాత్రమే. అమ్మకపు పన్నుకు సంబంధించి అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం 24,500 కోట్లు అయితే కేవలం 11,303 కోట్లు మాత్రమే వచ్చింది. పన్నుల్లో వాటా 35,395 కోట్లు. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించిన పన్నులు మళ్ళీ రిటర్న్ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించిన వాటా 35,395 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేస్తే 22,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల్లో వాటా కూడా తక్కువగా ఉంది. కేంద్రానికి సంబంధించిన గ్రాంట్లు 30,000 కోట్ల రూపాయలు కేంద్రం గ్రాంట్ ఇవ్వబోతోంది, గ్రాంట్ ఇస్తుంది అంటూ రాష్ట్రం అంచనా వేస్తే కేవలం 9,000 కోట్ల రూపాయల గ్రాంట్ మాత్రమే కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది. మొత్తం వ్యయం 2,68,629 కోట్ల రూపాయలు ఉంటుంది అంటే సో ఇప్పటివరకు చేసిన వ్యయం 1,65,950 కోట్ల రూపాయలు మాత్రమే. రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్లుగా ఉంటుందని చెప్తే ఇప్పటివరకు చేసిన వ్యయం 1,57,000 కోట్ల రూపాయలు మాత్రమే. పెట్టుబడి వ్యయం 32,712 కోట్ల రూపాయలు ఉంటుంది అంటూ అంచనా వేస్తే 8,329 కోట్లు మాత్రమే ఇప్పటివరకు నిధులున్నాయి. మొత్తం తీసుకున్న రుణాలు 68,360 కోట్ల రూపాయలు రుణం తీసుకోవడానికి సంబంధించిన అంచనా బడ్జెట్లో పెడితే తీసుకున్న రుణాలు మాత్రం యొక్క విషయంలో మాత్రం వేసిన అంచనా కంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. 68,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటామని బడ్జెట్లో అంచనాగా చెప్తే దాదాపు 65,590 కోట్ల రూపాయల రుణాలను ఇప్పటికే ప్రభుత్వం తీసేసుకుంది. ఈ 3 నెలల్లో ఈ రుణం మాత్రం పెరగబోతోంది. రుణానికి సంబంధించి బడ్జెట్లో వేసిన అంచనాల కంటే ఎక్కువ అప్పు చేయబోతున్నారనే విషయం అర్థమవుతుంది. 3 నెలలు ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బాండ్స్ వేలం ద్వారా 2,000-3,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తూ వస్తుంది. సో ఇంకా 3 నెలల సమయం ఉంది కాబట్టి 3 నెలలు అంటే దాదాపు ప్రతి నెల 4 మంగళవారాలు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. దాదాపు 12 మంగళవారాలు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బాండ్స్ వేలం ద్వారా డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దాదాపు ఇంకో 20,000-25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయబోతుందనే విషయం అర్థమవుతుంది. సో 68,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తామని చెప్తే దానికి మించి దాదాపు 80,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. ఆదాయానికి సంబంధించిన లోటు ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశంగా కనపడుతుంది. జీఎస్టీ వసూళ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయి. జీఎస్టీ వసూళ్లు తగ్గిన రేటు ఈ దేశంలో అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు తగ్గిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుంది. ఈవెన్ తెలంగాణలో కూడా జీఎస్టీ తగ్గుతోంది. సో కొనుగోలు శక్తి లేకపోతే రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిపోవడం కారణంగా జీఎస్టీ తగ్గిపోతుంది, జీఎస్టీ తగ్గింది లాంటి ఇంప్రెషన్ ఉంది. సో ఆంధ్ర రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిపోవడానికి సంబంధించిన రీజన్ ఏంటి అనే రకరకాల అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో జీఎస్టీ వసూలు కూడా తగ్గడం, జీఎస్టీకి సంబంధించిన రాబడి కూడా తగ్గిపోవడం అనేది ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో ఇంకా రకరకాల రూపంలో కార్పొరేషన్ల రూపంలో వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి రకరకాల రూపంలో అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో అప్పులు తీసుకొచ్చిన అప్పులన్నీ డీబీటీ ద్వారా పేదలకు వెళ్ళడం ద్వారా, లబ్ధిదారులకు వెళ్ళడం ద్వారా వాళ్ళు మళ్ళీ దాన్ని తిరిగి మార్కెట్లో ఖర్చు పెట్టే పరిస్థితి ఉండడం ద్వారా జీఎస్టీ పెరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. మొత్తం 2,70,000 కోట్ల రూపాయలు దాదాపుగా సంక్షేమ కార్యక్రమాల పేరుతో మొత్తం రాష్ట్రంలో అందరి అకౌంట్స్లోకి వేయడం ద్వారా
ఆ డబ్బంతా మళ్ళీ రాష్ట్రంలోనే సర్క్యులేట్ అవ్వడం ద్వారా జీఎస్టీకి సంబంధించిన వసూలు పెరిగాయి అనేది ఒక అంచనా. సో, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులన్నీ కూడా ఈ రకంగా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కోసం కాకుండా అమరావతి పేరుతోటో, ఇంకో పేరుతోటో ఖర్చు చేయడం కారణంగా అక్కడి నుంచి రిటర్న్స్, అక్కడి నుంచి మళ్ళీ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది. దాని కారణంగా జీఎస్టీ వసూలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి అంచనా కూడా ఉంది. సో, ప్రభుత్వం ఈ ఆదాయ లోటుని ఏ రకంగా కవర్ చేసుకోబోతోంది. కూటమికి సంబంధించిన సర్కార్ ట్యాగ్‌లైన్ చెప్పింది. ట్యాగ్‌లైన్‌తో వచ్చింది అధికారంలోకి. మేము సంపదని సృష్టిస్తామని. సంపద సృష్టిస్తామని చెప్తున్న సర్కారు మొదటి ఏడాదిలో దాదాపు 50-60% తక్కువ ఆదాయాన్ని నమోదు చేసే పరిస్థితి కనపడడం అనేది ఆందోళనకరం. ఈ ఆదాయ లోటు నుంచి సంపద సృష్టి వైపు కూటమి సర్కారు ఎలా వెళ్తుంది అనేది అత్యంత ఆసక్తి కలిగించే అంశంగా కనపడుతోంది.